హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో మన సిస్టర్ ఒకరు క్వశ్చన్ అడిగారు అన్నట్టు. ఏమని అంటే, అక్క నాకు సీ సెక్షన్ అయ్యి కొద్ది రోజులే అవుతుంది, నాకు ఇంట్లో అత్త మామ అంటే మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు, మా హస్బెండ్ హెల్ప్ నేను తీసుకోవాలి, నేను సీ సెక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి పనులు చేసుకోవచ్చు అక్క చెప్పగలరా అని అడిగారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో మన సిస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సీ సెక్షన్ డెలివరీ తర్వాత మన ఇంట్లో పనులు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అక్క అనేసి. సో మనకి స్టిచెస్ అనేవి నార్మల్గా మనకి ఈ బయట స్టిచెస్ అనేవి మానిపోవడానికి మనకు ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. సో బయట హీల్ అయిపోతాయి, కానీ కొంచెం నొప్పి అయితే లోపల ఉంటూనే ఉంటుంది. అంటే ఇది పూర్తిగా మారడానికి మనకి 4 నుంచి 6 వారాల టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు కూడా మీరు కొంచెం మీ పనులు తప్ప ఇంకా వేరే పనులు చేయకపోవడమే బెటర్. అంటే మనము కొంచెం పచ్చిగా స్టిచెస్ ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు నిల్చున్న ప్రాబ్లం అవుతుంది, ఎక్కువసేపు కూర్చున్న ప్రాబ్లమ్ అవుతుంది, ఎక్కువసేపు పడుకున్న ప్రాబ్లమే అవుతుంది. సో కాబట్టి మీరు అతిగా ప్రెజర్ తీసుకొని చేయొద్దు. సో మీకు తెలిసిపోతుంది, మీరు కోలుకుంటున్నారు అన్నప్పుడు మీకు స్టిచెస్ ఎలా ఉన్నాయి, నొప్పి వస్తుందా, ఎలా ఉంది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. కానీ మీరు చేయడమే బరువులు అట్లాంటివి అయితే మోయొద్దు. మెట్లు బాగా ఉంటే ఎక్కడ దిగడం అతిగా చేయకూడదు. సో మీరు ఈ 6 వారాల తర్వాత మీరు కొంచెం ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అంటే వంట ప్రిపేర్ చేసుకోవడము, మీ బేబీ పనులు మీరు చేసుకోవడం, ఒకవేళ వాషింగ్ మిషన్ ఉంటే బట్టలు అందులో వేయచ్చు. ఒకవేళ పైకి అంటే మీరు పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు ఆరేయడం అట్లా అంటే మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోండి, లేదా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో అట్లా అన్నమాట. ఈ 6 వారాల తర్వాత కొంచెం చిన్న పనులు అయితే చేసుకోండి. బరువులు అయితే ఇప్పుడే మొయ్యొద్దు, కొన్ని రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాత, దాదాపు ఒక 3 మంత్స్ తర్వాతనే చిన్న బరువులు అనేది మొయ్యాలి, కానీ అతి బరువులు అయితే మొయ్యకూడదు. మినిమము ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, లోపల స్టిచెస్ మారడానికి చాలా టైం పడుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. కొంతమందికి 3 మంత్స్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతే, కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. సో మనం కొంతమందిని అడిగినప్పుడు నాకు ఆపరేషన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది, అయినా కూడా నాకు లోపల కుట్ల దగ్గర నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది అంటారు. అంటే పూర్తిగా మాననప్పుడు. సో అంటే మనకు పోషకాహార లోపమో లేకపోతే ఇంకేమైనా హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా లేనప్పుడు లోపల స్టిచెస్ మారడానికి టైం పడుతుంది. అంటే 1 ఇయర్ వరకు కూడా మనకు మానకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అప్పుడప్పుడే వెంటనే పెద్ద బరువులు అయితే మోయకండి, డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకోండి. సో 4 to 6 వీక్స్ తర్వాత మీరు ఇంట్లో పనులు అయితే కొంచెం చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.